కులమతాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే ఆళ్లనాని తెలిపారు. 49వ డివిజన్లో నూతనంగా నిర్మించిన చేనేత భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ భవనాన్ని ఎమ్మెల్యే ఆళ్లనాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ కార్మికుల కార్యక్రమాలకు సంబంధించి భవనం ఉండాలని, ఏ సమస్యనైనా చర్చించాల్సి వస్తే అందుకు ఒక వేదిక అవసరమని, యూనియన్ నాయకులు అడిగిన వెంటనే కాదనకుండా స్థలం కేటాయించడమే కాకుండా నిర్మాణానికి నిధులు కూడా అందజేశామని తెలిపారు. ఇక నుంచి ప్రతి కార్యక్రమం సంఘ భవనంలో ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవచ్చునని అన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా కార్మికులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నూకపై సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచి మైబాబు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, మున్నెల జాన్ గురునాథ్, కార్పొరేటర్లు దేవరకొండ శ్రీనివాసరావు, వైకప్పా నాయకురాలు బాలత్రిపుర సుందరి, సిఐటియు నాయకులు బి సోమయ్య, చేయూత భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం అధ్యక్షులు వద్దండం పైటిరాజు, కార్యదర్శి సాగు శ్రీనివాసరావు, కోశాధికారి రంగు రమేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ పిల్లి దుర్గాప్రసాద్, యూత్ అధ్యక్షులు జమ్ము రమేష్ తదితరులు పాల్గొన్నారు. రాజు నాయకత్వం, పేదల పాలి నాయకత్వం, జిల్లా టైగర్ ఆళ్లనాని గారి నాయకత్వం. మాకంటూ ఒక ఆఫీసు, మాకంటూ ఒక ఏదైనా యూనియన్ బిల్డింగ్ ఉంటే మేము ఏదైనా యూనియన్ పరంగా మా కార్మికుల సమస్యలే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా ఏదైనా అంటే మేము కళ్యాణ మండపాలు అది మేము తీసుకుని మేము అంత డబ్బు పెట్టి మేము ఫంక్షన్ చేసుకోలేము కాబట్టి ఏదైనా మా ఇళ్లలో చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఏదైనా ఉంటే చేసుకుంటానికి ఊరి మధ్యలో, ఎందుకంటే మన వాళ్ళందరూ కూడా మనం ఆ యూనియన్ సభ్యులు కూడా దగ్గరగా రావటానికి వెళ్ళటానికి కూడా దగ్గరగా ఉండే విధంగా కూడా దాన్ని ఇవ్వటం చాలా ప్రేమగా, చాలా అభిమానంగా, నన్ను కూడా మీ ఒక అన్నలా ఒక తమ్ముళ్ళ నన్ను కూడా ఆదరిస్తూ, అభిమానిస్తూ, ఆశీర్వదిస్తూ ఎప్పుడు ప్రతి కార్యక్రమంలోనూ కూడా అంతే ప్రేమాభిమానాలు చూపిస్తూ ఉంటారు. తప్పకుండా ఆ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ కట్టుబడి ఉంటాను, ఎప్పుడు రుణపడి ఉంటాను. మీకు ఎప్పుడు మీ కుటుంబాల్లో కానీ మీ వృత్తిపరంగా కానీ మీకు సంబంధించి ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తప్పకుండా నేను మీ అందరికీ అండగా ఉంటానని మరొకసారి కూడా అంత సంతోషంగా, ఉత్సాహంగా జరుపుకునేటువంటి ఈ కార్యక్రమంలో నన్ను కూడా ఇంత ప్రేమగా ఆహ్వానించి నా చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఆ రోజున ఆళ్లనాని గారిని అడిగితే ఇమీడియట్ గా ఇక్కడున్న మున్సిపల్ స్థలంలో బిల్డింగ్ నిర్మాణానికి 17 లక్షలు డబ్బులు ఇస్తూ ఈ యొక్క స్థలాన్ని కూడా ఆ రోజు 150 గజాలంటే ఇప్పుడు ఎంత ఉంటే అంత మొత్తం అంతా ఈ చేనేత వారికి ఇవ్వడం జరిగింది. దరిదాపు 350 గజాలు పైచల్లా ఉంది ఇది. తద్వారా ఇక మనకి ఆళ్లనాని గారు అడగడమే తరువాయే మీకు అందరికి స్థలం ఇస్తూ 17 లక్షల రూపాయలు ఇచ్చి ఈ బిల్డింగ్ ని సుందరవందనగా తీర్చిదిద్దిన ఆళ్లనాని గారికి మనందరూ రుణపడి ఉండాలి.